చూసారు కదా సాటర్డే ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో అయితే నాగ్ సార్ అయితే ఒక్కొక్కరికి క్లాస్ మాత్రం మామూలుగా పేగలేదు. ప్రతి ఒక్కరికి ఇచ్చి పడేశారబ్బా. అందరి మీద అయితే ఫుల్ ఫైర్ అయ్యారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరి కోసం అయితే వాళ్ళ వీడియోస్ రూపంలో చూపించి గట్టిగానే క్లాస్ పీకారు నాగ్ సార్. ఎక్స్పెషల్లీ మాధురి అండ్ సంజన విషయంలో అయితే ఫుల్ ఫైర్ అయ్యారు నాగ్ సార్. మాధురికి రీతుకు జరిగిన గొడవలో ఇద్దరిది తప్పని నాగ్ సార్ చెప్పారు. కానీ మాధురి బిహేవియర్ మార్చుకోవాలని అండ్ నువ్వు బయట తోపు అయితే అది బయట చూసుకోవాలి, హౌస్లో అందరూ సమానమని చెప్పి మాధురికి అయితే ఇచ్చి పడేశారు అబ్బా అసలు. అండ్ మాధురికి గట్టిగా క్లాస్ పీకారు అండ్ తన మాట తీరు కూడా మార్చుకుంటే అది తనకే మంచిదని చెప్పి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు నాగ్ సార్ మాధురికి అయితే. అండ్ సంజన విషయంలో కూడా ఈ వారం అయితే సంజన చాలా మిస్టేక్ చేసింది. తను చేసిన మిస్టేక్స్ అన్ని వీడియోస్ రూపంలో చూపించి అండ్ గట్టిగానే క్లాస్ పీకారు నాగ్ సార్. అండ్ అభిమానితో కూడా మాట్లాడించి సంజన ఇలాంటి మిస్టేక్స్ ఇంకెప్పుడు చేయకూడదని చెప్పి అభిమానితో కూడా ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. సంజన అయితే అపాలజైజ్ చేసింది తను చేసిన మిస్టేక్స్కి. అండ్ సంజన అయితే ఏ విషయమైనా సరే చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటుంది అబ్బా. తను కావాలనే చేస్తుందా లేదంటే తన ప్రవర్తన అలాంటిదో తెలియదు, కానీ తను మాత్రం నాగ్ సార్ ఏం చెప్పినా సరే చాలా క్యాజువల్గా అయితే తీసుకుంటుంది. అండ్ సంజనకి మాధురికి అయితే గట్టిగానే క్లాస్ పీకారు. అండ్ రీతుకి, డెమోన్కి, అండ్ దివ్యకి, కళ్యాణ్కి, తనూజాకి, ఇమాన్యుయల్కి, వీళ్ళందరికైతే నాగ్ సార్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వీడియోస్ రూపంలో చూపించి ఒక్కొక్కరికి అయితే దుమ్ము దులిపేశారు అబ్బా అసలు. ఈ రోజు నాగ్ సార్ అయితే ఎక్సలెంట్గా హోస్టింగ్ చేశారబ్బా. మామూలుగా చేయలేదు, దుమ్ము దులిపేశారు అసలు. ప్రతి ఒక్కరికి అయితే క్లాస్ పీకుతూ వాళ్ళు చేసిన మిస్టేక్స్ చెప్పారు అండ్ మంచి మంచి పాయింట్స్ చెప్పి వాళ్ళకైతే మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. ఏదేమైనా సరే ఈరోజు మొత్తం ఎపిసోడ్లో మాధురి మీద, సంజన మీద అయితే వాళ్ళు చేసిన మిస్టేక్స్ చెప్తూ వాళ్ళకి క్లాస్ పీకడం అయితే నాకు భలే నచ్చింది. ఈరోజు ఎపిసోడ్లో నాగ్ సార్ మాధురికి, సంజనకి గట్టిగా క్లాస్ పీకడం మీద అండ్ హౌస్ మేట్స్ అందరి మీద ఫైర్ అవడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.